నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ప్రజా వేదిక కూల్చివేత, అమరావతి రైతుల శాపం వైకాపాకు పెద్ద శాపం అయ్యిందా అనే అంశంపై విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇక ఏముంది, ప్రత్యేక రాష్ట్రంగా ఎప్పుడైతే ఏర్పడిందో ఆంధ్రప్రదేశ్ కష్టాల లోకంలోకి వెళ్ళినట్లే. ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి అవకాశాల గల్లంతులు, నిరుద్యోగ సమస్యలు, రైతుల ఇక్కట్లు, అటు తర్వాత పరిపాలనలోని ఏమీ తెలుసుకోలేని పరిస్థితులు. అటువంటి స్థితిగతుల మధ్య నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాడు. హుటాహుటిన అమరావతిలోకి వచ్చాడు, పనులు వేగవంతం చేశాడు. బస్సులోనే ఆయన నిద్రపోయాడు. వేగవంతమైన పనులను చూపించారు. సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యోగస్తుల భవనాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలకు కావలసిన భవనాలను కూడా నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించారు. రోడ్లు వేశారు. పరిపాలన అంతా కూడా కొనసాగుతూ ఉంది. సచివాలయంలోనే సమావేశాలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఎన్నో రకాలైన అభివృద్ధి పనులకు అప్పట్లో నాంది పలికాడు నారా చంద్రబాబు నాయుడు. అమరావతి ఒక విధంగా మొదటి దారిలో పడుతూ ఉండగా ఎందుకో ఎన్నికలు వచ్చాయి. సర్వసాధారణమైన ఎన్నికలు, 5 ఏళ్లకోసారి రావాల్సిందే కదా. ఎన్నికలు వచ్చాయి, ఇంకేముంది. ఎందుకు నారా చంద్రబాబు నాయుడు పట్ల, ఆయన తెలుగుదేశం పార్టీ పట్ల ఆంధ్ర ప్రజానికం అసంతృప్తితో ఉన్నారు. పాదయాత్ర చేసినటువంటి, ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి వైకాపా తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్నారు. 150 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఇచ్చారు. ఇదేముంది, నారా చంద్రబాబు నాయుడు కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపరీతమైన పరిపాలన కొనసాగిస్తాడులే అనుకున్నారు. విపరీతమైన బుద్ధి చూపాడు. అభివృద్ధి లేదు, రాజధాని లేదు, 3 ముక్కల రాజధాని అంటాడు. అంతా రౌడీ మూకలమయం, ప్రజలను కలిసే పరిస్థితి లేదు. అటు తర్వాత అభివృద్ధి శూన్యం. అమరావతి రాజధాని పనులు అక్కడికక్కడే ఆగిపోవడం, రైతుల కష్టాలు చెప్పేదానికి వర్ణనాతి. ఇంకా ఏముంది, అన్నీ జరిగిపోయాయి. ఆ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వేగవంతంగా అభివృద్ధి పనులు చేస్తాడు అనుకుంటే అమరావతి రాజధానికి వేటు వేయడం, అమరావతి రైతులపై వేధింపుల దశ వైపు వెళ్ళడం, ఇటువంటి కార్యక్రమాలకు నాంది పలికాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సరే, 5 ఏళ్ళు గడిచింది. మళ్ళీ జగన్ను తెలుసుకున్నారు, జగన్ పరిపాలనను చూశారు. అరే, పొరపాటు పడ్డామా అనుకున్నారో ఏమో తెలియదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అంటూ ఆ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీలు, జనసేన పార్టీలు ఒకటి అయ్యాయి. ఎన్నికల బరిలోకి దిగాయి. ఇంకేముంది, నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, గతంలో పొరపాటు పడినాము అనుకున్నారో ఏమో. దానికి తోడు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది అనుకున్నారో ఏమో. పవన్ కళ్యాణ్ పరిపాలనగా బాగుంటుంది అనుకున్నారో ఏమో. ముగ్గురి పరిపాలన ఆంధ్రప్రదేశ్ భవిత బాగుంటుంది, ముందుకు నడుస్తుంది అనుకున్నారో ఏమో. వేరసి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారు. నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకున్నారు. ఇది ఇంతటితో ఆగింది. తర్వాత 2 ఏళ్లు కావస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి అభివృద్ధి పనుల్లో వేగవంతం చూపుతూ ఉంది. అమరావతి రైతులు కష్టాలను తీర్చే పనిలో పడింది. ఇంకా రాజధానికి ఇంకా ఎక్కువ భూమి కావాలని రాజధాని రైతులు అడిగారు. రాజధాని రైతులు కూడా అదనపు
భూములను ఇచ్చారు. అభివృద్ధి జరుగుతుంది. పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారు. 3 రాజధానులు విడిచిపెట్టాడు. ముఖ్యంగా అమరావతి రాజధానిని అభివృద్ధి చేసేందుకు పారిశ్రామికవేత్తల సైతం, ఆ తర్వాత మేధావుల నిపుణుల సైతం టెక్నాలజీ పరంగా ముందుకు దూసుకొని పోయే పనిలో పడ్డాడు నారా చంద్రబాబు నాయుడు. అందుకు కూటమి వాళ్ళు కూడా పూర్తి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. బాగా అభివృద్ధి జరిగే సమయంలో మళ్ళీ కుళ్ళు కుతంత్రాలు ప్రారంభం అయ్యాయి అమరావతి రైతుల మీద. అమరావతి రైతుల మీద కుళ్ళు కుతంత్రాలు ప్రారంభం కావడంతో మళ్ళీ అమరావతి రైతులే రెచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. అమరావతి రైతులే వైకాపా నేతలను కంగు తినే పరిస్థితికి తెచ్చుకున్నారు. ఆ వైకాపా నేతలు అమరావతి రైతుల దాడికి తట్టుకోలేకపోయారు. నిన్న జరిగిన సంఘటన అది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే అమరావతి రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వంలో. పోలీసు లాఠీలు వాళ్ళకు గుర్తురావా? మహిళా పోలీసుల చేత ఈడ్చుకు వెళ్ళిన పరిస్థితులు అమరావతి రైతులకు గుర్తురావా? వాళ్ళు జైలు పాలైన పరిస్థితి గుర్తురాదా? ఇవన్నీ కూడా వాళ్ళు పాదయాత్ర చేసేది గుర్తురాదా? మొత్తానికి ఆ పాదయాత్ర కూడా అమరావతి రైతులు తిరుపతి దేవస్థానానికి వరకు కొనసాగించారు. ఏమో పాపం ఏడుకొండల స్వామి ఆశీర్వదించినట్టు ఉంది అమరావతి రైతులను. అందుకేనేమో కూటమి ప్రభుత్వం వచ్చింది. మళ్ళా యథేచ్ఛగా అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి వీళ్ళు చేసిన తిరుపతి పాదయాత్రే ప్రముఖ పాత్ర వహించింది అనుకోవచ్చా? ఏది ఏమైనప్పటికీ ఒకవైపు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఒకవైపు పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారు, ఒకవైపు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఉన్నారు, మరొక వైపు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు, మరొక వైపు రాయలసీమను అభివృద్ధి చేస్తూ ఉన్నారు, మరొక వైపు అన్ని సమస్యలను తీర్చే పనిలో పడ్డారు కూటమి ప్రభుత్వం. అయితే దీనికి ఎటుతిరిగి బురద చల్లాలని కొనసాగించే ప్రయత్నాలు వైకాపా నేతలు ఇంకా కొనసాగిస్తున్నారా? ఇది అర్థం చేసుకోవాల్సింది ఎవరు? ప్రజానికం అర్థం చేసుకున్నారు. ప్రతి వ్యక్తికి సెల్లు ఉంది, ప్రతి గ్రామంలో సెల్లులు ఉన్నాయి, ప్రతి చేతికి సెల్లు ఉంది. ఆ చేతిలో ఉన్నటువంటి సెల్లు ఇటు చూస్తే కళ్ళు కనిపిస్తాయి. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని అందరూ ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. కానీ వైకాపా నేతలు, వైకాపా రాజకీయ నాయకులు గమనించలేదా అనే ప్రశ్న రాక మానదు. అభివృద్ధి జరుగుతుంది, పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి, బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికంతా ప్రధాన కారణం పెద్ద శాపంగా మారిన పరిస్థితులు ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత మొదటిగా ప్రజావేదికను కూల్చివేయడమే. వేగవంతం చేయాల్సిన అమరావతిని ఎంతో వేగవంతం చేయాల్సిన అమరావతి పనులను వెనుకకు నెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దానికి నిదర్శనం ప్రజావేదిక కూల్చివేయడం. అటు తర్వాత 3 రాజధానులు అంటూ నినాదంలోకి వెళ్ళడం. ఇదంతా కూడా గమనించాడు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. ఇక ఏముంది, జనాలు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం వైకాపా నేతలను నమ్మే పరిస్థితి లేదు. ఈ విషయాలన్నీ పక్కన పెడదాం. ప్రస్తుత స్థితిగతుల ప్రకారం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రజానిక ఉద్దేశాల ప్రకారం, సమాలోచనల ప్రకారం నడుచుకోవాల్సింది అన్ని రాజకీయ పార్టీ నాయకులు. అభివృద్ధి చూపిస్తేనే, నిరుద్యోగ సమస్య తీరిస్తేనే, రైతులకు మేలు చేస్తేనే, పరిశ్రమలు వస్తేనే, అటు తర్వాత మహిళలు అర్ధరాత్రి తిరిగితేనే, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తేనే, అటు తర్వాత ఇసుక మాఫియాకి అడ్డుకట్ట వేస్తేనే, ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగితేనే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, ఏ పార్టీ అయితే అభివృద్ధి చేస్తుందో ఆ పార్టీకి ఓట్లు వేస్తారు.
ఇది ఖచ్చితమైన ఓటు. చూడండి వచ్చే పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు. ఇది సమాలోచనలు చేసుకోవాలి రాజకీయ నాయకులు. అభివృద్ధి జరుగుతున్న పరిస్థితుల ప్రకారం ఎక్కడో విదేశాలలో ఉండే పారిశ్రామికవేత్తలే వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఇతర రాష్ట్ర నేతలే, కర్ణాటక సీఎంఏ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కొనియాడుతూ ఉన్నాడు. ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెడుతూ ఉన్నారు. వాళ్లకు ఉన్న సానుభూతి మన ఇతర రాజకీయ నేతలకు లేదా? ఒకసారి ఆలోచన చేస్తే కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు రాజకీయాలు, కుటిల రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కూర్చొని, అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుంది కనుక సపోర్ట్ చేసి దిశానిర్దేశాల ఆలోచన చేసుకొని మనం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి న్యాయం చేద్దాం, అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్ను నడిపిద్దాం అని ఒక్కసారి అన్ని పార్టీలు కూర్చొని సమాలోచనలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మెచ్చుకుంటారు అన్ని పార్టీలను. ఎన్నికల తర్వాత ఎవరు మేలు చేశారు, ఎవరు చెడ్డ చేశారు అనే నానుడి ప్రకారం ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. ఇది సమాలోచనలో పడ్డండి రాజకీయ నాయకులు లారా. అభివృద్ధి బాటలో నడుస్తున్న అమరావతిని అడ్డుకోవడం చాలా చాలా దారుణం. ఒకసారి అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని అభివృద్ధిని అభివృద్ధి బాటలో ఏ విధంగా నడిపించాలి ఆంధ్రప్రదేశ్ అనే బాటలో నడిస్తే అప్పుడు ఏదో కొంతైనా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఊరట కలుగుతుంది అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య.